ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూసారా పెద్దరు, నేను అనుకున్నట్టే గొడవ జరిగింది. పెద్దోరంటే నాకు ఉద్యోగం ఇచ్చిన సారమ్మ ఒక్కదాన్నే వస్తున్నానని నన్ను ఇంటి దగ్గర దిగబెట్టడానికి వచ్చారు. అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. చూసారు కదయ్యా మా ఇంటి పరిస్థితిని. మీరు పెద్ద మనసుతో ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారు, కానీ మా బతుకులు మారేవి కావు. కూతురి కష్టంతో బతుకుతున్నామన్న ఆలోచన కొంచెం కూడా లేదు ఆయనకి. అమ్మా అమ్మా ఏడవకమ్మా, ఆయన నాన్న గురించి నీకు తెలిసిందే కదా, ఎందుకు ఊరికే తిడతావు? గంగా నీ చేతులకి ఏటైనదే? ఏం లేదమ్మా. చూపించు చూపించు ఏటి లేదు, చూపించు ఏటి లేదమ్మా. చూపించు. గంగా ఏటైనది నీ చేతులకి? వాళ్ళ నాన్న చేసిన అప్పు తీర్చడానికి గంగ బియ్యం బస్తాలు మోసిందమ్మా. తనలా చేస్తుంటే నాకే గుండె తరుక్కుపోయిందనుకో. ఎంత పని చేసినావే. ఇప్పుడే వచ్చేస్తాను, ఇక్కడే ఉండు ఉండు. అమ్మా అమ్మా మా కోసం ఇంకెంత గొడ్డు కట్టం చేస్తావే. మొన్నటి దాకా సిలిండర్లు మోసం చాలేదనా బస్తాలు మోసావు. ఆ పెద్దరు దయతో ఉద్యోగం ఇచ్చినారు, నీడ పట్టిన పని చేసుకోక ఈ బండ పని ఎందుకు చేసినావే? నాన్న కోసమమ్మా. డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు నాన్నని ఏమైనా చేస్తారేమోనని. చూసారయ్యా ఇదెంత అమాయకురాలు. దీని కట్టం గురించి పట్టించుకున్నోడు గురించి కట్టుబడుతుంది. నీ మంచితనం అమాయకత్వం అడ్డు పెట్టుకొని నీ కట్టాన్ని దోసుకు తింటున్నాడే. మధ్యలో నా రోగం ఒకటి. మా కోసం ఇది బతుకంతా కట్టబడుతూనే ఉంది. అట్లాంటిదేం లేదమ్మా. మా దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గరైనా సరే సుఖంగా సంతోషంగా బతికేదానివే గంగా. అమ్మ లొగ్గేసి నీ బతుకు నువ్వు చూసుకుని వెళ్ళిపోవే, సంతోషంగా ఉంటావు. మా దగ్గరే ఉంటే నీకు కట్టం తప్ప ఏ సంతోషము ఉండదు. ఈ పనిదో ఇంకెక్కడైనా చేసుకొని సుఖంగా ఉండు. అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా? నిన్ను నన్ను ఒగ్గేసి నాన్నెక్కడికి పోతాను? మా ఇంటికి. అమ్మా ఏటంటున్నారయ్యా? గంగని మా ఇంటికి తీసుకెళ్తానమ్మా. మీ ఇంటికా? అవునమ్మా, తనిక మా ఇంట్లోనే ఉండి పని చేసుకుంటుంది.